మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. తన గురించి చాలా వినేసాము, చిన్నప్పటి నుంచి తెలిసేసుకున్నాం సీతారాం గారు. సో ఇవాళ ఇంటర్వ్యూలో మీరు ఇంకా స్పెషల్ మాకు. సో మీతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీ పెళ్ళి, మీ ఇద్దరు కలయిక, మీ ప్రయాణం ఎలా కొనసాగింది, ఎప్పుడు మొదలైంది చెప్పండి. పెళ్ళి 2024లో అయిందండి, 24లో అయింది, ఆగస్ట్ 22. గుర్తు పెట్టుకున్నారు. అంటే డేట్ ఫస్ట్ ఒకసారి వేరేది అనుకుని మళ్ళీ మార్చాం అనమాట. సో నాకు ఆ డేట్ ఎక్కువ రిజిస్టర్. నేను అంటే టెస్ట్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో, ఒకసారి మ్యారేజ్ డేట్ చెప్పండి అంటే అది చెప్తూ ఉంటారు. సో ఇవాళ బాగా చెప్పారు, గుడ్. అంటే ఎన్ని డేట్లు మారినా పెళ్లి రోజు ఒకటే ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు డౌట్ పడ్డారంటే ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం. తర్వాత తను మా నాన్నగారు ఆర్గనైజ్ చేసే కొన్ని ఈవెంట్స్లో తను పాడడానికి వచ్చేది. వాళ్ళ అమ్మగారు తను వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు అలా చూసేవాడిని. సో చిన్నప్పటి నుంచి తూనీగా అప్పటి నుంచి మీకు కూడా అన్నమాట. తూనీగా ఏం లేవు యాక్చువల్గా, అప్పుడు అంత ఏజ్లో ఏం లేదు యాక్చువల్లీ. మా మావయ్య గారు అయితే నన్ను ఎత్తుకుని చాక్లెట్లు అవి కొనిపెట్టేవారు అక్కడ. ఈయన ఒళ్ళో కూడా కూర్చున్నాను నేను చిన్నప్పుడు. అంటే మా ఇద్దరికి 7 years డిఫరెన్స్ ఉంది. సో అంతే, నా ఇంటర్మీడియట్ అప్పుడు అనుకుంటా తను ఏదో కాన్సెప్ట్ కోసం వచ్చింది. నాకు అప్పుడు ఎంత చిన్నప్పుడు, ఆల్మోస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకుంటా. అప్పుడు ఒక ఫోటో ఉండేది, అంటే నా దగ్గర ఇప్పుడు లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది. నా ఒళ్ళో కూర్చుని ఉంటుంది. అంటే చిన్నపిల్ల కదా, నేను లలితదా అని చెప్పి కూర్చోబెట్టుకున్నా. ఫోటో ఎవరో తీసారు, అది ఫోటోగ్రాఫర్. అది ఆ పరిచయం, స్నేహం, ప్రేమలా ఎప్పుడు మారింది? 2018లో అనుకుంటే ఒక ఫంక్షన్లో కలిసాం ఇద్దరం. మళ్ళీ ఒక 5 ఏళ్ళు మళ్ళీ నేను తను కలుసుకోలేదు. తర్వాత కట్ చేస్తే ఇంకా పెళ్ళి అని ఇంట్లో బాగా ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా హైలైట్ ఏంటంటే ఫస్ట్ మా అమ్మగారికి కాల్ చేసి చెప్పారు, ఈయన ఇలాగ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని. ఫస్ట్ మా అమ్మకి చెప్పి నాకు చేసి, నేను మీ అమ్మగారికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నానని ప్రపోజ్ చేశారు. తర్వాత నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు, ఇదేం చాలా వెరైటీగా అనుకున్నా. అంటే తను ఫస్ట్ ప్రపోజల్ అన్నట్టుగా చెప్పింది నాకు. ఎవడన్నా మా అమ్మకి చెప్పి నాకు చెప్తారు అసలు. అదేంటి సినిమా అపరిచితుల్లో నువ్వు ఏమన్నా రామానుజన్ అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి చెప్పా, ఇలా అనుకుంటున్నానని చెప్పి. సో వాళ్ళ అమ్మగారికి చెప్పిన వెంటనే అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే ఒక రకంగా ఆవిడ బ్లెస్సింగ్ తోనే. ఆవిడ అంటే చాలా ఇష్టం ఈయనంటే. సో ఆవిడ నాకు కూడా చెప్పింది, బాగుంటుంది చేసుకోమ్మా. సో మీకంటూ అప్పుడు ఒపీనియన్ ఏంటి? అమ్మ చెప్పారని చేసుకున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి తెలుసు మీకు కూడా ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది అనుకొని ఇంకా అలా కానిచ్చేసారా? అంటే నాకు చాలా మూమెంట్స్ ఉన్నాయి ఇంతో, లైక్ ఓకే ఈయనే కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట. లైక్ నాకు అంటే మోర్ హీస్ లైక్ అ గైడ్ అండ్ మెంటర్. అంటే హస్బెండ్ కన్నా ఒక అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా, సో అలాగ నాకు అన్నమాట ఈయన. సో నేను అనుకున్నా, అంటే ఇంతకంటే లక్కీ పర్సన్ ఎవరు ఉండరేమో. నేను మీరంటే చాలా కేరింగ్, అంటే ప్రతి ఆడపిల్ల అంతే కేరింగ్. నేను వైఫ్ కాబట్టి ఇంకా ఇంకొక మెట్టు ఎక్కువ. అందరినీ అలా ముద్దుగా మేము తెలుసుకోవడానికి ఎట్లా, ఎంత పొసెసివ్, ఎంత కేరింగ్ మీకు ఎక్కడెక్కడ అనిపిస్తుంది చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళాం అనుకోండి, ఆయనకి ఫస్ట్ లొకేషన్ పెట్టి, నేను ఇంకా అక్కడికి వెళ్ళే లోపే ఆయన మొత్తం అన్నీ అక్కడ అరేంజ్ చేసేసి ఉంటాయి అన్నమాట. తెలీదు నాకు, అంటే అక్కడ అన్నీ ఉంటాయి ఏంటి ఏం తెలీదు. ఆయనే మొత్తం అంతా రోడ్ మ్యాప్ అంతా వేసేసి అక్కడంతా అరేంజ్ చేసేసి నాకేం చెప్పరు. సో నేను ఏదైనా చెయ్యాలనుకునే లోపే మొత్తం ఆయన అంతా అలా అరేంజ్ చేసి కూర్చోబెట్టి. సో బొమ్మరిలో ఫాదర్ కాదు, బొమ్మరిలో హస్బెండ్ అని చెప్పచ్చు. అంతా మీరే చేశారు, అన్ని మీరే చేశారు అంటే తర్వాత కాకపోతే తనకు నచ్చినవి చేస్తా. హౌ స్వీట్. ఇద్దరు ఎప్పుడు ఇలాగే మంచి సర్ప్రైజెస్ బాగా ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటారు. సర్ప్రైజెస్ అంటే మీ వీడియోస్ అవి చూస్తుంటాను కాబట్టి, ఒకసారి మీ బర్త్డే కి కార్ లో రెడ్ బెలూన్స్ అవన్నీ చక్కగా ప్లాన్ చేసి ఏదో వీడియో చూసాను. అది మేము ఆల్రెడీ చూసేసాం కాబట్టి అది కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్ చెప్పండి. తనకి నైట్ 12కి కేక్ కట్ చేయడం అంటే ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. నీకు ఎందుకు ఇష్టం లేదు? అంటే నాకు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంటే తనకు కట్ చేయించడం ఇష్టమే. సరే ఒక కాన్సెప్ట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. తన బర్త్డే రేపు అనగా ఇవాళ నైట్ కాన్సెప్ట్ ఒప్పుకున్నాం, అది విజయవాడలో కాదు. సో దారి మధ్యలో ఎక్కడైనా కేక్ కట్ చేయించాలి, మరి రోడ్డు మీద అయితే బాగోదేమో.
అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, సరే కార్లో డెకరేట్ చేద్దాంలే అని చెప్పి. ఒక ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఒక కన్ఫర్మేషన్కి మీరు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి థాట్స్ రాలేదా? అసలు ఈ ఇండస్ట్రీలో వాళ్ళు మనకెందుకు, అసలు ఆర్టిస్ట్గా ఎందుకు? అప్పటికే తనకి చాలా పేరు, షీఈస్ పాపులర్. ఆంధ్ర తెలంగాణలో తనకు తెలియని వాళ్ళు లేరు. మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? అంటే లలితని మేము అసలు అంటే సెలబ్రిటీ అనో సింగర్ అనో అట్లా చూడమండి ఎవరు. ఇందాక మీరు స్టార్టింగ్ అన్నారు సార్, మా ఇంట్లో అమ్మాయి అని. ఎగ్జాక్ట్లీ. సో పరిచయం లేని వాళ్ళు అలా అనుకుంటే పరిచయం ఉన్న వాళ్ళు మేము ఇంకా. అంటే ఇప్పుడు మా అమ్మగారు నాన్నగారు కూడా అంటే మా నాన్నగారికి లలితని ఎలా అంటే ఇంకా చిన్నప్పుడు ఎత్తుకునే లలిత లాగానే చూస్తారు దాన్ని. ఇప్పటికీ కూడా ఇంట్లో ఎక్కువ నేనే ముద్దనమాట అందరికి. మా అత్తయ్య గారు కూడా నాకేమి ఇష్టమైన కూర ఏంటని నన్నే అడుగుతారు మెన్యూలో. ఇద్దరిని కోడళ్ళు ఇద్దరిని, అంటే మా లలితని మా వదిన గారిని ఇద్దరిని బాగా మమ్మల్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మీ ఇద్దరు పక్కకి వెళ్ళండమ్మా, కోడళ్ళు వచ్చారు వాళ్ళే ఇంపార్టెంట్. ముందుగా మీ అమ్మగారు చాలా గొప్పవారు, చక్కగా ఇద్దరు కోడళ్ళని కూతుళ్ళలా చూసుకోవడం ఆవిడ గొప్పతనం. అలాగే దాన్ని మెయింటైన్ చేసుకోవడం, మీరందరూ ఇంత హ్యాపీగా ఉండడం ఈక్వల్. నేను మా అమ్మకి చెప్తూ ఉంటా, లలితకి వంట నేర్పించమ్మా, నీ వంటలన్నీ తనకు కూడా రావాలి కదా. అంటే మా వదిన గారు చేస్తారు, తనకు కూడా వచ్చి ఉంటే చాలు. అంటే నేను లలితకి ఏం చెప్తా అంటే నీకు వంట వచ్చి ఉండాలి కానీ నువ్వు చెయ్యక్కర్లా, నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి కానీ డ్రైవర్ని పెడతా. అంటే ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. వంట వచ్చా అమ్మా మనకి? వంట అంటే నేను చూస్తే చేసేస్తాను, ఇప్పటివరకు చేయలేదు. చూడలేదు లేదు లేదు సార్, త్రివిక్రమ్ గారు లాగా రెండు చేతులు జోబులో పెట్టుకొని లేచి వెళ్ళిపోతానండి. లేదండి, నేను ఒక్కసారి అంటే పెళ్ళైన కొత్తలో నాకు బాగా ఇదనిపించి ఒక ఛాలెంజ్ లాగా నేను ఎలా అయినా వంట చేయాలి, నాకు ఎందుకు రాదని చేశాను. మా అమ్మగారు ఊరు వెళ్ళారు, ఫోన్ చేసింది. మా అమ్మగారు నాకు ఫోన్ చేసి తిట్లు, గిన్నెలు మాడిపోయాయని, గ్యాస్ లీక్ అయిపోయిందని. అదేం లేదు, చాలా బాగా చేసింది. అంటే తను చాలా ప్యాంపర్డ్ గా చూస్తారు అనమాట. ఇంతకీ పాపం ఆయనకి ఆయన కోరిక ప్రకారం వంట వచ్చి ఉండాలి, చేయకపోయినా పర్వాలేదు. నేర్చుకుందండి ఇప్పుడు వచ్చా పర్వాలేదా? పర్లేదు. కొంచెం ఆవాలు లెక్క పెట్టి 1, 2, 3 ఆవాలు వేసుకోవడం. అంటే ఇది వరకు ఎన్ని టేబుల్ స్పూన్లు వేయాలి అలా అడిగేదాన్ని, ఇప్పుడు అందాజుగా వేయడం నాకు వచ్చింది. సాధించారు మొత్తానికి. సూపర్. మరి కార్ డ్రైవింగ్ పరిస్థితి ఏంటి? అది కూడా ఒక హఠాత్ పరిణామం. ఏటో హఠాత్ పరిణామం. ఇక్కడ లోటస్ లో నేర్చుకుంటుంది, కొంచెం పెద్ద కార్ అది. గుద్దారా? ఎక్కడ గుద్దలేదు. పగిలాయా బంపరు? ఇంట్లోకి వెళ్ళబోయింది. అమ్మ బాబోయ్, రాత్రిపూట. ఇంకొద్దులే ఇలాంటివి అంటే మీరు బేసికల్ గా సింగింగ్ కి కన్ఫైన్ అయితేనే బెస్ట్ అని నా ఫీలింగ్. లేదు అంటే సరదాగా మాటలు పక్కన పెడితే తను చేయాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి చేసి పెట్టింది. ఇలాగే సరదాగా అందరూ ఏడిపిస్తున్నారని మొత్తం అంటే రోజు పప్పు కూర ఇంట్లో కామన్గా 4-5 ఐటమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఐటమ్ మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు అన్నీ చేసి పెట్టింది, చాలా బాగా చేసింది. అలాగే డ్రైవింగ్ కూడా ప్రస్తుతానికి కొన్ని రోజులు ఆపాం. డెఫినెట్లీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా నీకు ఇది రాదు నువ్వు చేయలేవంటే నాకు తీసుకోరు, నేను చేసి చూసే వరకు అసలు వదిలిపెట్టాను, నిద్రపోరు. అట్లా కసిగా నేర్చుకున్నవి ఇంకా ఏమున్నాయి? సంగీతం అండి, అదొకటి. అంటే పెద్ద పర్సనల్గా తీసుకోదు, అంటే లలిత లాగా ఉండాలనుకుంటూ ఉంటాను నేను కూడా ఎప్పుడైనా. అంటే లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. అంటే గాసిప్స్, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఏమీ ఉండవు. ఎట్లా లలిత గారు అసలు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ ఉండదు, అసలు ఫోనే ఉండదు తన దగ్గర. అమ్మ బాబోయ్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయిన తర్వాత ఫోన్ ఎత్తట్లేదు అంటారు. ఫస్ట్ నుంచి దానికి హ్యాబిట్ ఉంది. అంటే చాలా సార్లు పాజిటివ్గానే ఉంటుంది, నా ఒక్కడికి ఇబ్బందిగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళి ఫోన్ చేస్తా, అప్పుడు కూడా ఫోన్ ఎత్తారా? ఫోన్ పట్టించుకోదు.